2023 అక్టోబర్ 7న హమాస్ మొదలెట్టినటువంటి యుద్ధం ఇప్పుడు ఇజ్రాయెల్, హమాస్, ఇరాన్ వీటన్నిటికి కూడా అంటుకుంది. మొత్తానికి పశ్చిమాసియా ఉద్రిక్తతతో ఉడికిపోతుంది. ఇలాంటి సమయంలో పాలస్తీనీలు 80,000 మంది ఇజ్రాయెల్ దగ్గర పనిచేసేవారు ఇజ్రాయెల్‌లో. అయితే ఇప్పుడు పాలస్తీనీలు పంపించేయడం, వాళ్ళనెవరిని కూడా ఇజ్రాయెల్ లోపలికి రానివ్వకపోవడంతో వారి ప్లేస్‌లో భారతీయుల్ని అలాగే చైనా వాళ్ళనైతే నియమించుకుంటుంది ఇజ్రాయెల్. దాదాపు ఇక్కడ కంటే 3 రెట్లు అధికంగా ఆదాయం ఇచ్చి మరీ పిలిపించుకుంటుంది. దాంతో భారతీయులు 16,000 మంది అయితే ప్రస్తుతానికైతే అక్కడ పనిచేయడానికి వెళ్తున్నారు. ముఖ్యంగా ఐటీ, అలాగే బంగారం, అలాగే వృద్ధుల్ని బాగా చూసుకోవడం. ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి వృద్ధులు కూడా భారతీయులు బాగా చూసుకుంటారు. అలాగే చైనా వాళ్ళు కూడా ఆ విధంగా చూసుకుంటారు. అందుకనైతే నియమిస్తున్నారు. మరో 10,000 మంది భారతీయులైతే ఇజ్రాయెల్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికైతే అక్కడికి వెళ్ళినటువంటి భారతీయులు ఎవరూ కూడా భయపడడం లేదు. మేమెందుకు భయపడాలి? ఏదైనా యుద్ధం వస్తే, లేదంటే ఏదైనా గగనతలంలో దాడులు జరిగితే మమ్మల్ని చాలా భద్రమైనటువంటి ప్రదేశాల్లో ఉంచుతున్నారు. మళ్ళీ అది ముగిసిన తర్వాత మళ్ళీ మా పనులు మేము మొదలు పెడుతున్నామని చెప్పడం జరిగింది. అనేక మంది అయితే ఇజ్రాయెల్ వెళ్ళడానికి ఇటు భారతదేశం నుంచి, అలాగే అటు చైనా నుండి అయితే చాలామంది సిద్ధంగా ఉన్నారు.